తాడేపల్లి మహానాడు పరిధిలోని 23వ వార్డు 14వ రోడ్డులో బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ పుట్టినరోజు వేడుకలు గురువారం సాయంత్రం అత్యంత వైభవంగా పండుగ వాతావరణంలో జరిగాయి. బత్తుల రమణయ్య, బత్తుల నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబరాల్లో నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బోడే రామచంద్ర యాదవ్ కేవలం ఒక పార్టీ అధినేత మాత్రమే కాదని, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం తపించే నిఖార్సైన ప్రజా నాయకుడని కొనియాడారు. పేద ప్రజల గుండె చప్పుడుగా మారి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఆయన నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరమని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షిస్తూ అభిమాన సమూహం మధ్య కేక్ కట్ చేసి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పేల్చిన టపాసుల శబ్దాలు, కార్యకర్తల నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తిపోయింది. అనంతరం అక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ మిఠాయిలు పంచి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ వేడుకలలో ఆదిశేషు, స్వాతిగౌడ్, సతీష్, గోపి, అంజీ, తిరుపతయ్య, శ్రీను, చెన్నయ్యతో పాటు పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. తాడేపల్లి టౌన్ 23వ వార్డులో బొత్తుల నాగరాజు బీసీవై పార్టీ యూత్ జిల్లా, గుంటూరు జిల్లా కన్వీనరు, అట్లాగే బొత్తుల రమణయ్య గారు, ఇంకా ఇక్కడ వాళ్ళ మిత్ర మండలి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఇప్పుడు మన బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇప్పుడే కేక్ కట్ చేయడం జరిగింది. అది చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా మరి 175 నియోజకవర్గాల్లో కూడా ఒక పండగ వాతావరణం నెలకొంది. బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజలకి నాయకుడైనటువంటి మరి మన బోడే రామచంద్ర యాదవ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సంబరాలు జరుగుతున్నాయి, మెడికల్ క్యాంపులు జరుగుతున్నాయి, బ్లడ్ డొనేషన్ క్యాంపులు జరుగుతున్నాయి, అనాథాశ్రయాలకి మరి వెళ్ళి అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇట్లాంటి ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు జరగటం అనేది అది మరి బీసీవై పార్టీ యొక్క ఆ నాయకుడి యొక్క బోడే రామచంద్ర యాదవ్ గారి యొక్క గొప్పతనం అని మనం చెప్పొచ్చు. ఇప్పటి వరకు తీసుకుంటే అన్ని పార్టీలకు అతీతంగా ఈ పార్టీ కేవలం ప్రజలకి సేవ చేయాలి, అన్ని వర్గాలని ఒకే దాటి మీద తీసుకొచ్చి ఎక్కడ సమస్య ఉందో, ఎక్కడ ప్రజలు బాధపడుతున్నారో, ఎక్కడైతే బీసీలకి అన్యాయం జరుగుతుందో అక్కడ నేనున్నాను, అక్కడ బీసీవై పార్టీ ఉంటుంది, అక్కడ బోడే రామచంద్ర యాదవ్ గారు ఉంటారనే ఉద్దేశంతో మరి ప్రజలందరూ భావిస్తున్నారు. ఆయన ఎంతో అభిమానిస్తున్నారు, ఆదరిస్తున్నారు. ప్రేమాభిమానాలతో మరి జన్మదిన కార్యక్రమాలు కూడా చేసుకోవడం అనేది అది శుభసూచకం. ఎందుకంటే ఒక నిబద్ధత కలిగిన నాయకుడు, ఒక నీతి నిజాయితీ పరుడు, మరి పార్టీలకు అతీతంగా కేవలం వర్గాలు, కులాలు తేడా లేకుండా అందరికి సేవ చేయాలని వచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి. కాబట్టి మరి రానున్న రోజుల్లో కూడా వారికి అన్ని విధాల శుభం జరగాలని, వారికి నిండు ఆయుష్ జరిగి ప్రజలందరికీ కూడా సేవ చేసే విధం కలగాలని కోరుకుంటూ, అట్లాగే రానున్న రోజుల్లో బీసీవై పార్టీ బాగా విస్తరించి రాష్ట్రంలోనే ఒక బలీయమైన శక్తిగా మరి ఉండబోతుంది. కారణం ఏంటంటే బడుగు బలహీన వర్గాలు కాదు, ఎవరికి అన్యాయం జరిగినా మాకు రామచంద్ర అన్న ఉన్నాడు అనే ఫీలింగ్ ముఖ్యంగా ప్రజల్లోకి వచ్చింది. ఏ రాజకీయ పార్టీ, ఏ పార్టీలు అట్లా రాలా, కానీ ఈయనకు వచ్చింది. ఎందుకంటే ఈయన ఒక ఉద్యమ నాయకుడు, ఒక ఫైటరు, ప్రజాసేవకే అంకితంగా ఆయన ముందుకు వచ్చాడు. కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి యూత్ నాయకులు భవిష్యత్తులో కూడా మరి బీసీవై పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా మనం ప్రజా సంక్షేమం కోసం, ప్రజలకు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ బీసీవై పార్టీ ఉంటుంది, ఎక్కడ వివక్షతకు గురి అవుతున్నారంటే ఎవరన్నా అక్కడ బీసీవై పార్టీ ఉంటుంది. ఆ విధంగా రానున్న రోజుల్లో బీసీవై పార్టీ ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ అండగా ఉంటుందని కోరుకుంటూ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటూ, మరి బీసీవై పార్టీ అధ్యక్షులకి మనకి ఆయనకి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నా. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్న ప్రతి సోదరుడు కూడా, వీళ్ళందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. మరి ఇక్కడికి వచ్చినటువంటి ఇవాళ మా బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ అన్నగారి పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడికి వచ్చినటువంటి మా బీసీవై పార్టీ నాయకులు మరి ఆదిశేషు గారు, అక్క స్వాతిగౌడ్ అక్క,
మరి ఇంకా చూస్తే సతీష్ అన్న గారు అందరు కూడా నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మా లోకల్ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఎంతో సహకరించి నాకు మన అన్న రామచంద్ర అన్న గారి పుట్టినరోజు జన్మదిన వేడుకలు మనం ఎంతో ఘనంగా చేసుకోవాలన్నా సరే ఈ సంవత్సరం ఎలా చేసిన వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా చేసుకోవాలని నాకు ఎంతో ఎన్నుకుంటే ప్రోత్సహించి నన్ను ఇలా ముందుకు నడిపిస్తున్నట్టు అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా. మరి రాష్ట్రంలోని ఏందాక ఆదిశేషన్న గారు చెప్పారు, రాష్ట్రంలోనే బడుగు బలహీన వర్గాలకు ఎక్కడ ఆపద వచ్చినా కానీ ఇప్పుడు కనిపించే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే భారత చైతన్య యువజన పార్టీ అధినేత శ్రీ బోడే రామచంద్ర యాదవ్ అన్న గారు. మీరు గూగుల్లో కూడా కొట్టి చూసుకోండి అన్న. ఇప్పుడు ఎవరికన్నా ఆపద వచ్చిందంటే కనిపించే ఒకే ఒక్క నాయకుడు, అవినీతి పరుడు కాదు, ఒక నిజమైన లీడర్, నిజమైన నాయకుడు రామచంద్రన్న గారు. మరి అలాంటి అన్నగారు మరి ఎన్నో ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మరి కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా ప్రార్థిస్తున్నాను. జై బీసీవై, జై ఆర్సీవై.